అవన్నీ ఇన్స్పెక్ట్ చేయడానికేమో మనకి ట్రీస్ కానీ ఈ రోడ్డు కానీ ఈ వ్యూ కానీ. సో నేను ఇప్పుడు వచ్చేసి బేసిక్ గా ఇది అరకు నుంచి విశాఖపట్నం కి బస్ జర్నీ బ్లాగ్. ఇదంతా నేను మీకు ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. కొంచెం ఆకలేస్తుంది ఏమన్నా తిందామని. పాత డొక్కు బస్సు పల్లె వెలుగు బస్సు అనమాట. సో పాత బస్సు, నేను ఫస్ట్ టైం ఇంత పాత బస్సు ఎక్కడ చూడండి లోపల పక్క ఏ విధంగా ఉందో వ్యూ. బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక జైపూర్ అయితే ఉంది ఒరిస్సాలో, అక్కడికి 5 ఉంది, 7:15 కి, 7:45, 8:45, 9, 10, 10:45, 11:15, 12, 12:45. ఊరికి మధ్యలో వచ్చేసి వ్యాలీలో బస్ స్టాండ్ అయితే ఉంటుంది. చేసుకునే వాళ్ళు ఇటు పక్కకి అయితే వచ్చేసి చేసుకోవచ్చు. బోర్డులు కూడా ఉంటాయి అక్కడక్కడ, మీకు నేను చూపిస్తాను. ఎస్కోట, దాని తర్వాత కొత్త వలస, అండ్ లాస్ట్ మన విశాఖపట్నం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదంతా లోయ, అంత పెద్ద ఘాట్ అయితే ఏం కాదు. సో ఇప్పుడే ఇక్కడ పోలీస్ అన్నోళ్ళు అయితే వచ్చి మొత్తం లగేజ్ అన్ని చెక్ చేశారు. సో బ్యాగులు మొత్తం అందరి చెక్ చేసి డౌట్ వచ్చిన బ్యాగులు అయితే ఓపెన్ చేశారు. మొత్తము మొక్కజొన్న కంకులు వాసన గుమగుమలాడిస్తుంది. చూడొచ్చు క్లియర్ వ్యూ, గాలికొండ వ్యూ పాయింట్. బొర్రా గృహాలకి సగం మంది వస్తారు. కళ్ళు మూసి తెరిచే లోపల ట్రైన్ కన్నా ఫాస్ట్ తీసుకొచ్చేసాడు. కళ్ళు లాగాడు అబ్బా, ఇదేమైనా సరే అది మాత్రం ఒప్పుకోవాలి. సో ఇది అరకు రైల్వే స్టేషన్ బయట పక్క వ్యూ. సో ఇక్కడ చూస్తుంటే టనల్ ఇన్స్పెక్షన్ కార్ అని చెప్పి బుడ్డిది ఇక్కడ పెట్టారు. సో బేసిక్ గా మనకి చాలా టనల్స్ ఉన్నాయి కదా దారి పొడుగున, అవన్నీ ఇన్స్పెక్ట్ చేయడానికేమో. అండ్ రైల్వే స్టేషన్ యొక్క వ్యూ ఈ విధంగా ఉంది చూడడానికి. అరకు అని అయితే రాసింది, భలే ఉంది చిన్నగా. అండ్ మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి ట్రీస్ కానీ ఈ రోడ్డు కానీ ఈ వ్యూ కానీ ఇదంతా బాగుంటది చూడడానికి. ప్రెసెంట్ వర్షాలు అయితే పడట్లేదు, ఇంకొంచెం వర్షాలు అటు పడితే ఇంకా బాగుంటది ప్లేస్ అయితే. రైట్ నేను వచ్చేసి అరకు వ్యాలీలో అయితే ఉన్నాను. సో నా వెనకాల చూస్తున్నారు కదా, ఇది అరకు రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అయితే. సో నేను ఇందాక వైజాగ్ నుంచి అరకుకి ట్రైన్ జర్నీ చేసుకుంటా వచ్చాను. లాస్ట్ వీడియో ఎవరన్నా మిస్ అయింటే చూసేయండి. సో నేను ఇప్పుడు వచ్చేసి అరకు రైల్వే స్టేషన్ నుంచి అరకు వ్యాలీ వరకు ఆటోలో ట్రావెల్ చేసి అక్కడ నుంచి బస్ పట్టుకొని విశాఖపట్నం కి అయితే ట్రావెల్ చేయబోతున్నాను. సో బేసిక్ గా ఇది అరకు నుంచి విశాఖపట్నం కి బస్ జర్నీ బ్లాగ్. సో బస్ జర్నీ ఎట్లా ఉండబోతుంది, ఏంది, ఏ కైండ్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, అసలు అరకు వ్యాలీ బస్ స్టాండ్ ఎలా ఉంటుంది, ఇదంతా నేను మీకు ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. దానికంటే ముందు నేను ఒక పొట్లం శనక్కాయలు అయితే కొనుక్కున్నా, 20 రూపీస్ తీసుకున్నారు. కొంచెం ఆకలేస్తుంది ఏమన్నా తిందామని. సో నేను ఇప్పుడు ఆటో కోసం వెయిట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి అరకు వ్యాలీలోని బస్ స్టాండ్ లో దింపడానికి. ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్లు అయితే ఉంటుంది అరకు వ్యాలీ ఊరు వచ్చేసి. బస్ స్టాండ్ కూడా అక్కడే ఉంటుంది. ఏదన్నా ఆటో అది పట్టుకొని వెళ్దాము పదండి. సో ఇది వచ్చేసి విజయనగరం వెళ్లే బస్సు, కాకపోతే పాత డొక్కు బస్సు పల్లె వెలుగు బస్సు అనమాట. సో పాత బస్సు, నేను ఫస్ట్ టైం ఇంత పాత బస్సు ఎక్కడ చూడండి లోపల పక్క ఏ విధంగా ఉందో వ్యూ. ఇది ఒరిస్సా నుంచి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ఒరిస్సా బార్డర్ పక్కనే కదా. సో విజయనగరం వెళ్లే బస్సు అనమాట. ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్ల తర్వాత అరకు వ్యాలీ వస్తుంది కదా ఊరు, అక్కడ దిగేస్తా నేను. ఇదంతా రైల్వే స్టేషన్ ఏరియా. సో ఇక్కడ నుంచి మనం వ్యాలీకి అయితే వెళ్ళాలి. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ కి వెళ్ళడానికి బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి 10 రూపాయలు తీసుకున్నారు. సో ఇది అరకు బస్ స్టాండ్ వచ్చేసి చాలా 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 చిన్న బస్ స్టాండ్. లోపలికి అయితే వెళ్దాం, జనాలు గట్టిగా ఉన్నారు, నిలబడి వెళ్లాల్సి వస్తుంది ఏమో అని చెప్పి భయం వేస్తుంది నాకు. సో బస్ స్టాండ్ లోపల చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఉంది. రెగ్యులర్ గా బస్సెస్ ఉంటాయనుకో నేను ఇక్కడికి వచ్చాను, కానీ నేను 1 గంటకు వస్తే 2 గంటలకు బస్సు ఉందంట విశాఖపట్నంకి. సో ఫస్ట్ ప్లాట్ఫామ్ లో వచ్చేసి విశాఖపట్నం, ఎస్కోట, కాకినాడకి అయితే ఉన్నాయి. బై ద వే ఈ శనక్కాయలు ఇందా కొనుక్కున్నా. అండ్ సెకండ్ ప్లాట్ఫామ్ లో వచ్చేసి ఓనక, ఢిల్లీ, జైపూర్. జైపూర్ అంటే మనకి రాజస్థాన్ లో జైపూర్ కాదు, ఇక్కడ ఒక జైపూర్ అయితే ఉంది ఒరిస్సాలో, అక్కడికి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పాడేరు, చింతపల్లి, గూడెము. సో ఇది పక్క ఇంటీరియర్స్ లోకి వెళ్తుంది, ఇది ఒరిస్సాలోకి వెళ్తుంది, అది సిటీలోకి అయితే వెళ్తుంది విశాఖపట్నం సిటీలోకి. 2 o'clock బస్సు ఉందంటే ఇప్పుడు అప్రాక్స్ గా 1:30 అయితే అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాము. సో ఇదేదో బస్సు వచ్చింది, పెందుర్తి, కొత్త వలస, అనంతగిరి, ఎస్కోట, అరకు, విశాఖపట్నం. సో ఇది ఎస్కోట అంటే శృంగవరపు కోట వరకు వెళ్లే బస్సు అనమాట. పర్లేదులేండి, వెళ్ళిపోనండి. సగం మంది దీంట్లో వెళ్ళిపోతే క్లియర్ అయిపోద్ది మనకి. ప్రశాంతంగా మనం నెక్స్ట్ బస్సులో వెళ్ళొచ్చు. నెక్స్ట్ వస్తుంది అంటే ఇంకొక 10 నిమిషాల్లో. అది వైజాగ్ వెళ్లే బస్సు అంట, దాంట్లో వెళ్దాం. ఓన్లీ పల్లె వెలుగులో ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయని చెప్పారు. నెక్స్ట్ వచ్చేది పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ అనేది అయితే చూద్దాం. మర్చిపోయా, ఈ రోజు నేనైతే ఇంట్రో ఇవ్వలేదు కదా ఇంకా. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బస్సులు వస్తున్నాయి కానీ మన విశాఖపట్నం బస్సు రావట్లేదు. ఇది పాడేరు బస్సు అంట, ఇది కూడా వచ్చింది. మంది రావట్లేదు. అది కూడా వెనకాల ఇంకోటి వచ్చింది, విశాఖపట్నం పల్లె వెలుగు బస్సు. దీన్ని ఎక్కి ఈ రోజు అడ్వెంచర్ చేసుకుంటే వెళ్ళాలా, నాకు అర్థమైపోయింది సిచ్యువేషన్. ఆల్రెడీ ఇది ఫుల్ అయ్యే వచ్చింది, ఇంకేం
ఏం దొరుకుతాయో సీట్లు, నాకు డౌటే. ఇది మిస్ అయితే ఇంకొక గంట వెయిట్ చేస్తే నెక్స్ట్ బస్ ఉంది, ఇంక దొరకదులే. అది చూడండి ఎక్కుతున్నారు, దొరికే ఛాన్సే లేదు, సీట్ అసలు దొరకదు. ఇక్కడ నుంచి పాడేరుకి అయితే నెక్స్ట్ లెవెల్ బస్సులు ఉన్నాయి. ఇది చూడండి, ఇది పాడేరుకి వెళ్లే బస్సు, ఇది పాడేరుకి వెళ్లే బస్సు. దీంట్లో రెండింటికంటే ముందల ఇంకో బస్సు ఉంది, మీకు చూపించే కదా ఇక్కడ ఉంది, అది వెళ్ళిపోయింది పాడేరుకి. ఎన్ని బస్సులు ఉన్నాయి తెలుసా పాడేరుకి? ఇది వచ్చేసి కీచుమండ అంట, పెందుర్తి, కొత్త వలస, అనంతగిరి, ఎస్కోట మీదగానే అనుకుంటా ఇది కూడా వచ్చేది. బట్ ఇది కూడా పల్లె వెలుగు. దీన్ని అయితే మనం ఎక్కట్లే, ఇంకొక 15-20 మినిట్స్ వెయిట్ చేస్తే ఎక్స్ప్రెస్ వస్తుందంట. చూద్దాం, దాన్ని ఎక్కుదాము. ఏదేమైనా సరే ఎక్స్ప్రెస్ ఖచ్చితంగా ఎక్కాలి, ఎందుకంటే ఎక్స్ప్రెస్ మిస్ అయిందంటే ఈవినింగ్ వరకు బస్సులు అయితే ఏమీ లేవు, 4-5 వరకు. అండ్ ఇదిగోండి అరకు నుంచి విశాఖపట్నం వైపు అల్ట్రా డీలక్స్ టైమింగ్స్ అయితే 5 ఉంది, 7:15 కి, 7:45, 8:45, 9, 10, 10:45, 11:15, 12, 12:45, 1:45, 2:15, 3, 4:15, 5, 5:45. సో ఈ విధంగా మొత్తం అయితే ఉన్నాయి చూడొచ్చు. పల్లె వెలుగులు అయితే బోల్డ్ ఉన్నాయి, ఈ మాత్రం అల్ట్రా డీలక్స్ బస్సులు. సో మనకైతే ఇప్పుడు 2:15 బస్ రావాలి, అది ఇంకా రాలేదు. సో ఇంకా 3 o'clock బస్ కోసం అయితే వెయిట్ చేద్దాం. అది మిస్ అయితే 4:15 కుంది ఎప్పుడో అది. అమ్మయ్య, బస్ కోసం లాస్ట్ మూమెంట్ వరకు కుస్తీ చేయాల్సి వచ్చింది. పరిగెత్తుకుంటే ఎక్కాం, అసలు జనాలు ఖాళీ అవుతున్నట్టే ఉన్నారు కానీ వస్తున్నారు అనమాట. ఇంకేదైతే అది అయిందని చెప్పి దోసుకుంటే ఎక్కాను. సీట్ అయితే దొరికింది ఆఖరికి, లాస్ట్ 2 రోజుల్లో సీట్ దొరికింది మనకి. ఇంకా కొంతమంది నిలబడి ఉన్నారు చూడండి. సో అరకు వ్యాలీ నుంచి మన బస్సు ఎగ్జాక్ట్లీ 3:10 కి స్టార్ట్ అయింది. చూద్దాము విశాఖపట్నం కి ఏ టైంకి వెళ్తుందో. సో ఇదంతా వచ్చేసి అరకు వ్యాలీ టౌన్ దాటేసాం, ఆల్మోస్ట్ ఎండింగ్ అయితే వచ్చేసాము. సో రైల్వే స్టేషన్ ఊరికి అటువైపు ఉంటుంది, ఊరికి మధ్యలో వచ్చేసి వ్యాలీలో బస్ స్టాండ్ అయితే ఉంటుంది. సో ఇదిగోండి ఇదంతా క్యాంపింగ్ ఏరియా. సో క్యాంపింగ్ చేసుకునే వాళ్ళు ఇటు పక్కకి అయితే వచ్చేసి చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రైవేట్ క్యాంపింగ్ టెంట్స్ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. బోర్డులు కూడా ఉంటాయి అక్కడక్కడ, మీకు నేను చూపిస్తాను. సో అరకు వ్యాలీ నుంచి విశాఖపట్నంకి 190 రూపీస్ పడింది అల్ట్రా డీలక్స్ టికెట్ కాస్ట్ వచ్చేసి. ఇదిగోండి ఇక్కడ నుంచి రైల్వే ట్రాక్ క్లియర్ వ్యూ. సో ఒకవేళ మనం ట్రైన్ లో వస్తే ఇదే రైల్వే ట్రాక్ త్రూ అయితే వస్తాము అరకుకి. అండ్ మనం వచ్చేసి మొత్తము 110 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాము అరకు వ్యాలీ నుంచి విశాఖపట్నం వరకు. జర్నీ టైం వచ్చేసి అప్రోక్స్ గా 3.5 hours to 4 hours అయితే ఉంటుంది. చూద్దాం ఎంత ఫాస్ట్ గా తీసుకెళ్తారు. వెళ్ళేది కొండ డౌనే కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే వెళ్ళిపోవచ్చు, 3.5 hours లోపల వెళ్ళిపోవచ్చు. అండ్ వెళ్తున్న రూట్ గురించి మాట్లాడుకున్నట్టయితే అరకు వ్యాలీ నుంచి స్టార్ట్ అయిన తర్వాత అనంతగిరి హిల్స్, తర్వాత ఎస్కోట, దాని తర్వాత కొత్త వలస, అండ్ లాస్ట్ మన విశాఖపట్నం. ఇది అల్ట్రా డీలక్స్ బస్ కాబట్టి ఓన్లీ ఈ స్టాప్స్ లో మాత్రమే ఆగుతుంది, జమ్మని తీసుకెళ్లిపోతాడు. ఇదిగోండి కొండ ఎక్కుతున్నాము మనము. ఇక్కడ రోడ్డు చూస్తున్నారా ఎంత నేరోగా ఉందో. సో ఏదన్నా ఒక వెహికలే పట్టేటట్టుంది. సో కార్లు వాళ్ళు అందరూ ఆగేసి మన బస్ కి గ్యాప్ ఇచ్చారు. ఈ బైక్ కూడా చూసుకోండి, ఈ బైక్ కూడా చూడండి జమ్మని అడ్డం వచ్చారు. మంచి విషయం, గుడ్ సెన్స్. కార్ వాళ్ళు అందరూ ఆగి బస్ కి దారి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదంతా లోయ వ్యాలీ, ఇక్కడ నుంచి అంతా పైకి ఎక్కుతున్నాం. ఇంకా ఏపీఎస్ఆర్టీసీ యొక్క ఇంటీరియర్స్ మీ అందరూ తెలిసిందే. సో మనకి చాలా బేసిక్ అయితే ఉంటాయి. అందులో నేను కూర్చుంది కొంచెం హైట్ ఉండేది, టైర్ ఉంటుంది కాబట్టి దీని కింద హైట్ ఉంటుంది కాబట్టి కొంచెం పైకి ఉన్నాయన్నమాట కాళ్ళు ఇంత హైట్కి. అండ్ లెగ్ రూమ్ కూడా సఫిషియెంట్ ఉంది. పైన లగేజ్ అంతా పెట్టేసుకోవడానికి ర్యాక్స్ అయితే ఉన్నాయి. మంచిగానే నా లగేజ్ అయితే పట్టింది. అంతే బేసిక్ గా చెప్పాలనుకుంటే ఇంకా అంత మించి ఏమి ఉండవు. అండ్ బై ద వే ఇది ఏ కంపెనీ బస్సు అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి తెలుసు. అండ్ చాలా మందికి డౌట్ ఉంటది, సో సంథింగ్ లైక్ వామిటింగ్ అలా ఏమన్నా అయితే ఘాట్ సెక్షన్ కదా అని. అంత పెద్ద ఘాట్ అయితే ఏం కాదు. అండ్ ఒక చిన్న టిప్ అయితే చెప్తాను, వామిటింగ్ అయ్యేవాళ్ళు ఫ్రంట్ అయితే అసలు కూర్చోకండి, లాస్ట్ కూడా కూర్చోకండి. కానీ కరెక్ట్ గా మధ్యలో కూర్చుంటే ఏంటంటే సెన్సేషన్ అబ్బా 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 అబ్బా. సడన్ బ్రేక్ కొట్టాడు, 2 బస్సులు ఎదురుగా వచ్చాయి. సో మధ్యలో కూర్చుంటే ఏంటంటే కొంచెం ఆ ఫీలింగ్ తక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మళ్ళీ ఉన్నాయి చెట్లు. సో ఇప్పుడే ఇక్కడ పోలీస్ అన్నోళ్ళు అయితే వచ్చి మొత్తం లగేజ్ అన్ని చెక్ చేశారు. ఇదంతా ఏజెన్సీ ఏరియా కదా, సో చెక్కింగ్ అంటే ఎక్కువ ఉంటుంది. సో బ్యాగులు మొత్తం అందరి చెక్ చేసి డౌట్ వచ్చిన బ్యాగులు అయితే ఓపెన్ చేశారు. మ్యాక్సిమం చాలా మంది ఓపెన్ చేయలే. సో గైస్ ఇవి మన వెబ్సైట్ లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను, గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachchalu.com లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్, నాన్ వెజ్, కారపొళ్ళు, హనీ చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 2 months నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము.
500+ ఆర్డర్స్ ని షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్, 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అరకుకి ట్రైన్ లో వచ్చి అరకు నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు బస్కి వెళ్ళండి. అది కూడా లెఫ్ట్ సైడ్ కూర్చోండి, మంచిగా కొండల వ్యూ అయితే ఉంటుంది, లోయ వ్యూ క్లియర్ గా కనిపిస్తుంటది. సో ఈ విధంగా చూడొచ్చు, ఈ విధంగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అరకు వ్యాలీ కన్నా ఈ అరకు నుంచి అనంతగిరి వెళ్ళే కొండల దారి ఏదైతే ఉందో ఇక్కడ చల్లగా ఉంది. అరకు నుంచి ఒక 15 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడంతా మంచిగా కూల్ క్లైమేట్ అనిపిస్తుంది. అరకులో అంత కూల్గా అయితే ఏం లేదు, కొంచెం వేడిగానే ఉంది. యాక్చువల్లీ ఈ ఏరియాలో అంత ప్రాబ్లం ఏంటంటే చెప్పలేము ఏ టైంలో ఎట్టుంటుందో. సో నార్మల్ గా అరకు డిసెంబర్ జనవరి ఈ టైంలో బాగుంటది, సమ్ టైమ్స్ జూలైలో వర్షం పడినప్పుడు బాగుంటది, ఒక్కోసారి బాగోదు. దాని ఇష్టం అన్నమాట, రకరకాల బిహేవ్ చేస్తుంటది అరకు వ్యాలీ. మీకు ఇక్కడ కింద పక్క చెట్లన్నీ కనిపిస్తున్నాయా, బుడి బుడి చెట్లన్నీ కింద. ఇవన్నీ వచ్చేసి కాఫీ ప్లాంటేషన్స్. ఇవ్వండి ఇప్పుడు చూడండి, ఇవన్నీ వచ్చేసి అరకు కాఫీ తోటలు అనమాట. భలే ఉన్నాయి కదా, వెళ్తుంటే కాఫీ వాసన వస్తుంది లైట్ గా. ఇక్కడ చూడండి కొంచెం దూరం వచ్చిన తర్వాత అనంతగిరి దగ్గరలో మొత్తము మొక్కజొన్న కంకులు అండ్ బొంగులో చికెన్, చీకులు ఇవన్నీ అమ్ముతున్నారు. వాసన గుమగుమలాడిస్తుంది పేల్చడానికి. సో బొంగు చికెన్ వచ్చేసి 150 రూపాయలు అంట ప్రైస్. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి గాలికొండ వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ లో చూడండి ఎంత మంది ఆగారు, బాగుంటది వ్యూ పాయింట్. వర్షాలు పడేటప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటది. ఇదిగోండి గాలికొండ వ్యూ పాయింట్ అని బోర్డు కూడా ఉంది. ఇది ఒక 2 minutes ఆపారు మన బస్ ని. చూడొచ్చు క్లియర్ వ్యూ, గాలికొండ వ్యూ పాయింట్ బాగుంటది. Watch the clock ticking off the wall, but tonight I'm letting it go. Spend my coin for sure. I'm gonna be myself, or I could be someone else. No one's stopping me now. I'm gonna skip my breaks, I'm gonna make mistakes. I just wanna feel alive. It's just what I do when I'm out, so try not to hold me down, feel alive. సో ఈ ప్లేస్ లో వచ్చేసి అరకు కాఫీ ప్లాంటేషన్స్ అంటారు. అది కూడా బోర్డు కూడా ఇప్పుడు వెళ్ళింది, అరకు కాఫీ తోటలు అని. ఇక్కడ ఆగి ఇక్కడ లోకల్ కాఫీని అయితే కొనుక్కోవచ్చు అనమాట. మనము కాఫీ బీన్స్, కాఫీ పౌడర్ అదంతా అమ్ముతారు. అండ్ కాఫీ తోటల్లో తిరగాలన్నా ఈ ప్లేస్ లో ఆగితే మనం తిరగొచ్చు. అండ్ వెల్కమ్ టు అనంతగిరి. సో ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది అనంతగిరి ఊరు. ఇది చిన్నదే ఉంటుంది. ఇది అనంతగిరి కూడా అరకు వ్యాలీతో పోటీ పడుద్ది. కాకపోతే అరకు వ్యాలీకి మంచి పేరు వచ్చింది, ఫేమస్ అయింది. అనంతగిరి ఇంకా అంత ఫేమస్ కాల, కానీ అనంతగిరి కూడా ఉన్నంతలో అరకు వ్యాలీ లాగే చాలా కూల్గా ఉంటుంది ప్లేస్ అయితే. 2-3 రిసార్ట్స్ కూడా ఉన్నాయి, జంగిల్ క్యాంప్ రిసార్ట్స్ లాంటివి, యూనిక్ రిసార్ట్స్ అనంతగిరిలో. ఇక్కడ కూడా స్టే చేయొచ్చు చేయాలనుకునే వాళ్ళు. ఇదిగోండి ఈ ప్లేస్ ఉంది, ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. అబ్బా ఇప్పుడు దాటేసాం. షార్ట్ సైడ్ వెళ్తే బొర్రా గృహలు అయితే వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ కిందకి వెళ్ళాలి. బొర్రా గృహలు ఫేమస్, అరకు అంటేనే బొర్రా గృహలకి సగం మంది వస్తారు. వెల్కమ్ టు ఎస్కోట. బస్సు ఎస్కోటకి అయితే వచ్చేసింది. ఎస్కోట అంటే శృంగవరపు కోట అని అయితే అర్థం అనమాట. పైనుంచి కిందకు వచ్చేసరికి కొండ నుంచి సడన్ గా లైట్ చెమటపోవడం అయితే స్టార్ట్ అయింది. ఉడుకుడొక్క అనిపిస్తుంది అనమాట. అరకు నుంచి బయలుదేరి 75 కిలోమీటర్లు వచ్చాము. ఎస్కోట దాటేసాము కూడా. సో ఇంకొక 35 కిలోమీటర్లు మాత్రమే ఉంది వైజాగ్ కి. 1 hour 10 minutes చూపిస్తుంది గూగుల్ తల్లి. నా గెస్ ప్రకారం అదే టైంలో అయితే వెళ్ళిపోవచ్చు. అన్నైతే బల్లే లాగుతున్నాడు, ఏమన్నా లాగాడు అసలు. కళ్ళు మూసి తెరిచే లోపల ట్రైన్ కన్నా ఫాస్ట్ తీసుకొచ్చేసాడు. ఎస్కోట వరకు ఏంటంటే కొంచెం ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. వన్స్ ఎస్కోట దాటామంటే మొత్తం ఇలా ప్లెయిన్ నేరుగా వెళ్ళిపోతా ఉండడమే. సో కరెక్ట్గా 3:10కి బయలుదేరాము. టైం వచ్చేసి ఇప్పుడు 6:10 అవుతుంది. 3 hours సిటీలోకి తీసుకొచ్చేసాడు. మళ్ళీ లాగాడు అబ్బా. ఇదేమైనా సరే అది మాత్రం ఒప్పుకోవాలి. నేను అనుకున్నాను 7-7:30 అయిపోద్దేమో వచ్చేసరికి. 4 to 4.5 hours జర్నీ పడుతుందేమో అనుకున్నాను. కానీ 3 hours లోనే సిటీలోకి తీసుకొచ్చేసాడు. మ్యాక్స్ ఇంకో 1/2 hour ఎంత డిలే అయింది. వైజాగ్